ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా? ఆహా, ఆ మొక్కం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. మరి దారుణం. జస్ట్ ఒక్క రోజులోనే మొత్తం తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోయింది. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. అతన్ని జనాలు చూడకపోయినా అతని పేరు మాత్రం అందరికీ తెలుసు. ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ అన్న అలేఖ్య ఆడియోకి గట్టి వార్నింగ్ ఇవ్వు. ఎందుకేమో ఇద్దాం అనమాట, చూద్దాం. రెడీగా ఉండండిరా. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. ఎక్స్పెన్సివ్ ని ఎక్స్పెన్సివ్ అంటారు. మీరు కూడా బట్టలు కొనడానికి వెళ్తారు కదా, మరి ఆ టైంలో బేరం ఆడతారు కదా, మిమ్మల్ని అనాలి చీప్ ఫకింగ్ అలా. ఒకసారి ఆలోచించు మాట్లాడే ముందు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే నువ్వు కెరియర్ మీద ఫోకస్ అయ్యే చిన్నీలు ఇప్పేసి బట్టలు ఇప్పేసి సోషల్ మీడియాలో ఎగురుకుంటా మీ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెల్లెలతో ప్రమోట్ చేయించుకుంటా, ఎక్స్పోజింగ్ ద్వారా చీప్ ప్రమోటింగ్, చీప్ పబ్లిసిటీ చేసి నీ పచ్చలేదు అమ్ముకుంటావు. నువ్వు కెరియర్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు కెరియర్లో అంత పీకిందాని అయితే పచ్చలు ఎందుకు అమ్ముకుంటావు? వేసేసాడు, బాగా వేసేసాడు. లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు కాబట్టి అందరిని ఇలా ఉండరు. పచ్చలు కొనిలేదని, గోల్డ్ కొనిలేదని వదిలేసేటటువంటి ముండలు అంటారనమాట. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒకసారి నాతో పాటు చూపిస్తా. ఇల్లు సరిగ్గా లేకపోయినా గుడిసెలో కూడా వీడియో చూసుకుంటా హ్యాపీగా ఉండే వాళ్ళని నేను ఎంతమందిని చూసా. నీలాంటిది అయితే, నీలాగా బజార్లో ఏమైనా తిరిగేది అయితే పచ్చలు కొనిలేదని, బంగారం కొనిలేదని ఖచ్చితంగా వదిలేస్తుంది. దాంట్లో డౌటే లేదు. నిన్ను చేసుకున్నాడు సొక్కలే. ఎందుకు కొనలేడు? అది మరి అది కునిపోతే వదిలిపడి దిగుతారంట. మొత్తం మొగల్నే కాదు ఆడవాళ్ళందరినీ కూడా అవమానిస్తుంది ఈ పాప. ఏం చెప్తానండి, వర్స్ట్ బిహేవియర్. అది అడిగిన ఏమిటి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి దిగుద్ది. నా ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా? గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? ఇళ్ళ కొడక చిచి, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు దగ్గర బెటర్ కదరా. ఏం జన్మరా మీది? కానీ చూశారు కదా, పెట్టారు పెద్ద ముద్ద విత్ ఆవకాయ బద్ద. దట్స్ వాట్ ఐ వాంట్. కాయిన్ బాక్సులు, వడలు, తెల్లతోలు అమ్మాయిలు ఉంటే చాలు సబ్స్క్రైబ్ బటన్ టకాటకా నొక్కేస్తున్నారు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? పచ్చళ్ళు చాలా మంది టేస్టీగా చేస్తారు, హైజీనిక్ గా కూడా చేస్తారు, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ కి. కానీ వాళ్ళకి సపోర్ట్ మాత్రం ఉండదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. టాలెంట్ చూపిస్తే చాలు, పిక్కలు చూపిస్తే చాలు, పిక్కల్స్ ఎగబడి కొంటారు. ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అరే కొడక, రివ్యూస్ చూసినాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేశాడండి? చెప్పు తగుదే, ఏదైనా మాట్లాడావంటే. రోజు బిజినెస్ లేకుండా పోయింది. అబ్బా సాయిరామ్. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? చెప్పు తెగిపోతుంది. సుత్తి పికిల్స్ కి ఆడెవడో వాట్సాప్ లో హాయ్ అని చెప్పి మెసేజ్ చేశాడు. దానికి మన సుత్తి అక్క రిప్లై ఇస్తూ వాళ్ళ దగ్గర ఉన్న మెనూ కేటలాగ్ మొత్తం పెట్టి రేట్లు పెట్టింది. ఆ రేట్లు చూసిన తర్వాత ఆడికి మైండ్ బ్లాంక్. పికిల్స్ ఎందుకు ఇంత కాస్ట్లీగా ఉన్నాయని చెప్పి సూటిగానే అడిగాడు, రెస్పెక్టబుల్ గానే అడిగాడు. వాళ్ళని పాపం కనీసం ఒక్క మాట మాట్లాడలా, నోరెత్తి ఒక బూతు కూడా తెట్లా. వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు. ఆడు మెసేజ్ పెట్టిన దానికి రిప్లైగా మన అలేఖ్య సుత్తి పికిల్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతూ మెసేజ్ పెట్టిందో మీరే చూడండి. ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దిగుద్ది కాబట్టి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నువ్వు అది అడిగిన ఏమిటి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి దిగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా? గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా. అరే ఓ పని చేయి, అయితే
నువ్వు దెంగి నువ్వు దెంగి కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పారు. నువ్వెవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా ఏమంతా అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? చెప్పు తెగిపోతుంది. ఆవిడకి ముష్టి పికిల్స్ అని చెప్పి ఒప్పేసుకుంది. ఇంకా మీరే మీ పికిల్స్ ని ముష్టి పికిల్స్ అన్నాక ఎవడు కొంటాడు ముష్టిలో? ఓ నెటిజన్ మీద అనవసరంగా నోరు పారేసుకుని ఇప్పుడు ట్రోలర్స్ కు మంచి మేమ్లా మారింది. ఈ ఫుట్బాల్ ఆట మాకు తెలియదు, కానీ మాట దడ పుట్టిస్తుంది. దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఓ పని చేయి అయితే, నువ్వు దెంగి నువ్వు దెంగి. ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. ఇంకా చాలా భయాన్ని నీతులు ఇనడెందుకు? నేను ఏమన్నా చీప్గానే అనుకున్నావా, ఫాల్తుగానే అనుకున్నావా? అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. ఫాల్స్, అబద్ధం. ఫోన్ చేశాను ఇలా తిట్టాల్సి వచ్చింది. నువ్వు ఏంటి? కానీ నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం, మానవ అభిమానం ఏమీ లేవు. అంత స్మూత్ గా కూడా అడగలేదు. నేను చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎదవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా, మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. మా అక్క అలెక్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. ఏంటే ఆ లుక్ ఏంటే? మొఖం చూడు ఇద్దరు మొఖం అని. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ గానీ మీమర్స్ గానీ అందరూ వేస్తున్నారు. చేసిన పాపాలను కడిగేయటం అంటారు. దానికి అసలు కారణం ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అటు చూడు బే. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే చెప్పు తెగిపోతుంది. ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. అస్సలు 1% కూడా సంస్కారం లేదు భయ్యా, 1% కూడా సంస్కారం లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. హాయ్, ఈ తెలుగు రాష్ట్రాలని కుదిపేసిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరో కాదండి, మా చెల్లెళ్ళు అనమాట. వరుసకు చెల్లెళ్ళు అవుతారు. ఏమిటండి మీరు మాట్లాడేది? వీళ్ళు కూడా పత్తి గింజల్లో భాగమే. అవునండి, వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్లో వచ్చిన డబ్బులతోని పచ్చళ్ళ దుకాణం అయితే పెట్టుకున్నారు. అది ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. పర్లేదు బ్రో, అవ్వాల్సిందంతా అయిపోయింది. ఇప్పుడు మా అక్క కూడా ఐసీయూలో ఉంది. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఏమనుకోకండి. ఫస్ట్ చెల్లి వచ్చేసి మల్లెపువ్వు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. రెండో చెల్లి వచ్చేసి సన్నజాజి. మూడో చెల్లి వచ్చేసి కనకాంబరం. ఓకే. పెద్ద చెల్లికి బీపీ 120 ఉంటుంది. ఎందుకు? రెండో చెల్లికి బీపీ 150 ఉంటుంది. మూడో చెల్లి కనకాంబరం చెల్లికి బీపీ 200 ఉంటుంది. ఎందుకు? అడుగు తింటానికా? కట్ చేస్తే నేను పడుకోలు లేసేలోకి ఇంత రచ్చ అయిపోయింది. నేను ఇంట్లో స్టవ్ ఆఫ్ చేసానా లేదా? వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. అంతే, అంతా చెప్పేశాను.